10 మిల్లీలీటర్ల విస్కీ వేస్ట్ అయిపోయింది. కొంచెం కూలింగ్ ఇవ్వండి. అలాగే సార్. ఏయ్, ఓ పులిహోర ప్యాకెట్ పట్రా. పెరుగన్నం ప్యాకెట్లు ఉన్నాయి సార్. మందులో తినటానికి పులిహోర అయినా ఒకటే, పెరుగన్నమైనా ఒకటే పట్రారా. అయ్యా, ఆకలి అవుతుందయ్యా. చల్లగుండయ్యా. ఏయ్ సార్. ఇంకో ప్యాకెట్ పట్రా. అలాగే సార్. ఇదిగోండి సార్. 500 లోట. అబ్బో, ఏయ్, ఎప్పుడు చూడలేదా దొంగ నోట్ అని భయపడుతున్నావా? నిజమే సార్. ఈ 500 నోటుతో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నీకే కాదురా, గవర్నమెంట్ కూడా ప్రాబ్లం వచ్చింది. మీరేమన్నా చెప్పండి సార్, ఈ నోటు నాకొద్దు. అంటే నా మొహం చూస్తుంటే దొంగ నోట్లు మార్చుకునే మొహంలా కనిపిస్తుందా? రేయ్, పతివత లాంటి నోట్ రా, కాదంటే ఎయిడ్స్ వచ్చి ఎగిరిపోతా. అదంతా నాకు అనవసరం సార్. ఇస్తే నా డబ్బులు ఇచ్చేయండి, లేదా నా ప్యాకెట్లు ఇచ్చేయండి. మర్డర్ అయిపోతావురా రేయ్. సార్, మర్యాదగా మాట్లాడండి. నన్ను మర్యాదగా మాట్లాడమంటావా? మర్యాదగా మాట్లాడటం మా వంశంలోనే లేదు, వంశంలో లేదు. నిన్ను వదలనురా రేయ్. నిన్ను ఎంత ధైర్యం? ఊరుకోండి సార్, నేను ఇస్తాగా డబ్బులు. నువ్వా? నువ్వేంటి నాకు ఇచ్చేది? నేనే ఒక ముష్టిదానికి దానం చేశాను, నువ్వు నాకు దానం చేసి నన్ను ముచ్చోడిని చేస్తావా? సార్, అలా ఎందుకు అనుకోవాలి? మీరు ఆవిడకి హెల్ప్ చేసినట్టు నేను మీకు హెల్ప్ చేశాను అనుకోండి. ఆహా, సెంటిమెంట్ తో కమిట్ చేస్తున్నావా? లేదు సార్, తర్వాత చిల్లర మార్చి నా డబ్బులు నాకేమండి. ఇప్పుడు నచ్చావు. అవును, ఏ ఊరు వెళ్తున్నావు? అన్నవరం. మీరే ఊరు? నేను ఎక్కడున్నానో తెలిస్తేగా ఏ ఊరు వెళ్ళాలో చెప్పడానికి. ఇదిగోండి, వస్తాను. థ్యాంక్స్. రేయ్, మళ్ళీ మళ్ళీ వస్తా. క్వార్టర్ తాగి వస్తా, పెరుగన్నం తినొస్తా. ఏదైనా మాట్లాడొచ్చుగా. ప్రియా, నువ్వు ఇలా డిస్టర్బ్ హలో.